బాబోయ్! బయట ఎండలైతే మామూలుగా లేవండి. మరి ఇంత ఎండల్ని మనం తట్టుకోవాలి అంటే మన బాడీకైతే కూల్‌గా డ్రింక్ అయితే పడాల్సిందే. మరి ఆ ఎనర్జీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కటోరాని, సబ్జాని అయితే నానబెట్టాలండి. నేను కటోరానైతే 4 అవర్స్ అయితే నానబెట్టాను. 4 అవర్స్ నానబెడితేనే మనకి పర్ఫెక్ట్‌గా అయితే నానుతుంది. సబ్జా మనకి వెంటనే నానిపోతాయి కాబట్టి దాన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నేను ఫస్ట్ చూపించాను కదా! సుగంధ లిక్విడ్ అండ్ అలాగే కిన్లే సోడా, దాంతో పాటు నిమ్మకాయ నీళ్ళు. నేను నిమ్మకాయ నీళ్ళనైతే ముందే తీసి ఉంచుకున్నాము. నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం పంచదార కూడా అయితే మేము కలిపాము. ఆ నిమ్మకాయ నీళ్ళని ఇందులో అయితే వేస్తాము. ఫస్ట్ అయితే ఈ సుగంధ లిక్విడ్ అయితే ఇందులో వేసుకోండి. సుగంధ వేసేసిన తర్వాత కొంచెం మనం ముందు కలిపి ఉంచుకున్న నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయి కదా! ఆ నిమ్మకాయ నీళ్ళని కూడా వేసేయాలి. అవి కూడా వేశాక మనం నానబెట్టి ఉంచుకున్న కటోరా, సబ్జా అయితే ఉన్నాయి కదా! ఆ రెండిటిని కూడా వేయాలి. కటోరా వల్ల మనకి వేడి తగ్గుతుంది. సో, అందుకని కటోరా అయితే ఈ ఎండాకాలం చాలా మంచిది. కటోరా, సబ్జీ వేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మనమైతే సోడా అయితే మిక్స్ చేసుకోవాలండి. సోడా వేసేసి స్పూన్‌తో ఒకసారి కలిపేసుకొని డ్రింక్ తాగేస్తే అయితే మనకి చాలా రిలీఫ్‌గా అయితే ఉంటుంది. మరి ఈ డ్రింక్ కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే, మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో నాకైతే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌నైతే మీకోసం నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను.